ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములోనికి మనము ప్రవేశిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యం ఏదైతే ఉన్నదో చాలా జాగ్రత్తగా ఆలకించండి, చివరి వరకు వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మాట చెబుతున్నాను, చివరి వరకు ఎందుకు వినమంటున్నానంటే, ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహము ముగింపుకు వచ్చేసరికి వాక్యం వినడానికి ఆసక్తిని కనపరచట్లేదు. అందుకే ప్రియులారా, వాక్యం ఏదైతే ఉన్నదో ఇది ఇప్పుడు మాత్రమే కాదు, యూట్యూబ్లో కూడా స్టార్టింగ్లో విన్నంత ఉత్సాహంగా చివరి వరకు వినరు. చివరి వరకు ఏం చెప్తారో వినే ప్రయత్నము పరిస్థితులు మనుషులకు ఉండదు. అందుకే ఏదైనా వాక్యము వింటున్నామంటే ఆ యొక్క గంట ప్రసంగం ఏదైతున్నదో చివరి వరకు వింటేనే మనకు దాని యొక్క కంక్లూజను, ముగింపు అనేది మనందరి ఆత్మీయ జీవితాలని అభివృద్ధి పరిచేదిలా మనకి అప్పుడే అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చివరి వరకు ఆసక్తి కలిగి వినవలసిందిగా కోరుచున్నాను. ఏమాత్రం కూడా ఆటంకాలను క్రియేట్ చేయకుండా, పిల్లలు కూడా అటు ఇటు కదలకుండా చాలా జాగ్రత్తగా మన వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ తరాన్ని మనం చూసినప్పుడు ఈ తరము ఎలా ఉన్నదనంటే, ఎప్పుడు కూడా నేను, నాకు అనే ఆలోచనలు కలిగి ముందుకు కొనసాగుతున్న తరం ఇది. అంటే నేను అంటున్నామంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? నేను అంటే ఐ అనే అక్షరం ఏంటి చెప్పండి? అది ఎన్నటికీ కూడా వంగదు. ఎందుకు వంగదనంటే దానికి వంగడం ఇష్టం ఉండదు. ఏబిసిడీల్లో అన్ని అక్షరాలు వంగుతాయి. ఏ వంగుతుంది, బి వంగుతుంది, సి వంగుతుంది, డి వంగుతుంది, అన్ని అక్షరాలు వంగుతాయి. కానీ ఐ అనే అక్షరాన్ని మనము వంగదీయలేము. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఎవరికి కూడా తల వంచకుండా, తగ్గించుకోకుండా బ్రతుకుతుంది. ఐ అనేది చెప్పండి, ఈగో. మనుషులలో కూడా ఈ ఐ ఎక్కువైపోతుంది. మనుషుల్లో కూడా ఈ గర్వం ఎక్కువైపోతుంది. మనుషుల్లో కూడా ఈ స్వార్థం ఎక్కువైపోతుంది. ప్రతి ఆలోచన కూడా నాకేం మేలు కలుగుతుంది, నాకేం ప్రయోజనం కలుగుతుంది, ఇది చేయడం వల్ల నేను దేన్ని పొందుకోగలను, ఇది చేస్తే నాకేంటి అనే ఆలోచన కలిగి ప్రతి విషయంలో కూడా నేను, నాకు నేనే అనుకుంటున్నాడు. కానీ నా ద్వారా ఇతరులకు ప్రయోజనకరంగా నేనేం చేయగలను ఆలోచన ఈరోజు మనుషుల్లో ఉండడం లేదు. అది ఎక్కడి వరకు పాకిపోయిందనంటే మనుషులు చేస్తున్న ప్రార్థనలలోని కూడా ప్రవేశించిపోయింది ఈ ఈగో అనేది. ఈ స్వార్థం అనేది మనుషులు చేస్తున్న ప్రార్థనలలోని కూడా చక్కగా ప్రవేశించిపోయి మనము కూడా మన ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే స్వార్థపూరితమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. ఎంతసేపు కూడా ప్రభువా నేను బాగుండాలి, ప్రభువా నా సంఘం బాగుండాలి, ప్రభువా నా సేవకుడు బాగుండాలి, ప్రభువా నా భార్య బాగుండాలి, ప్రభువా నా పిల్లలు బాగుండాలి, ప్రభువా నా ఇల్లు బాగుండాలి, ప్రభువా నా తల్లిదండ్రులు బాగుండాలి, ప్రభువా నేను కలిగి ఉన్నవారు నా వారు బాగుండాలని నా అనే వలయం గీసుకుని ఆ వలయములో ఎవరైతే ఉన్నారో ఆ వలయములో ఎంతైతే ఉన్నదో ఆ వలయములో ఉన్నదాని కొరకు మాత్రమే మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ మనము ప్రభువు చెప్పినట్లుగా, భక్తులు చేసినట్లుగా లోకమంతటి గురించి నిస్వార్థముగా మనము ప్రార్థన చేసే జీవితాలు మనకు ఉండడం లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఎంతసేపు కూడా మన అభివృద్ధి కొరకే మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ ఇతరుల యొక్క అభివృద్ధి కొరకు మనము ప్రార్థన చేసే స్థితిలో ఈనాటి క్రైస్తవుడు ఉండడం లేదు. దానికి కారణం ఏంటంటే ప్రార్థనలోనికి స్వార్థము ప్రవేశించింది. భక్తుడు చెబుతున్న మాట, మీ ప్రార్థనల్లో, మీ జీవితాల్లో స్వార్థమును మీరు విడనాడండి అన్నాడు. చూద్దాం ఒక మాట. అపోస్తులుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో, అపోస్తులుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రికల్లో 3వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే, 3వ అధ్యాయం మొదటి నుండి మనం చూసినట్లయితే చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు. మీరు గమనిస్తున్నారా? అక్కడ పాపాల యొక్క లిస్టు చెప్పాడు. ఆ పాపాల యొక్క లిస్టులో మొట్టమొదటి పాపం ఏంటంటే మనుషులలో స్వార్థం ఎక్కువైపోయింది. ఆ స్వార్థం వల్ల ధనాపేక్షలు, స్వార్థం వల్లే ప్రతిదీ సంభవిస్తూ ఉన్నది. అక్కడ సుమారుగా ఒక 19 రకాల పాపాల గురించి రాయబడుతూ ఆ 19 రకాల్లో మొట్టమొదటి పాపము దేని గురించి మెన్షన్ చేశాడంటే మనుషులలో స్వార్థం ఎక్కువైపోయింది. ఆ స్వార్థము సంఘాల్లోనికి ప్రవేశించింది. ఆ స్వార్థము క్రైస్తవుల్లో కూడా ప్రవేశించింది. ఆ స్వార్థము ప్రార్థనలోనికి కూడా ప్రవేశించింది. ఈరోజు మనం ప్రార్థన చేస్తే ఎంతసేపు చేస్తాం చెప్పండి?
ఈ వలయంలో ఎంతమంది అయితే ఉన్నారో, మన కుటుంబ వలయంలో, మన సర్కిల్లో ఎందరైతే ఉన్నారో, కేవలము మనం వారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తాము. కానీ ఆ సర్కిల్ దాటి వెలుపల ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం ప్రార్థన ఏమాత్రం కూడా చేయడం లేదు. మీరు గమనించుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పించిన ప్రార్థన మనం చూసినట్లయితే, మరి మత్తయి వార్త 6వ అధ్యాయంలో 9వ వచనం మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనను మనం చూసినట్లయితే, ఆ ప్రార్థన ఎంతో మాదిరికరమైన ప్రార్థన. అది ఏమని ప్రార్థన నేర్పించాడు చెప్పండి? మత్తయి వార్త 6వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఈ 3 రీజన్స్ ఏవైతే ఉన్నావో అవి దేవునికి సంబంధించిన రీజన్స్. ఇవి దేవా, నీ నామము పరిశుద్ధపరచబడాలని దేవుని దృష్టిలో ఉంచుకుని చేయబడిన కార్యాలు, ప్రార్థనలు అవి 3 మొదటి ప్రేయర్ రీజన్స్. ఇవి పరలోకమందున్న మా తండ్రి, మొదటిది నీ నామము పరిశుద్ధపరచబడును గాక, ఇది దేవునికి సంబంధించింది. తర్వాత నీ రాజ్యము వచ్చును గాక, ఇది కూడా దేవునికి సంబంధించింది. తర్వాత నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద కూడా నెరవేరును గాక, ఇది కూడా దేవునికి సంబంధించిందే. ఇక 4వ ప్రేయర్ రీజన్ ఉంది చూడండి, ఏమన్నా చెప్పండి? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్నాడు. కానీ నాకు దయచేయమన్నాడా? కాలేదు. ఆయన ప్రార్థన నేర్పిస్తూ మీరు కూడా ఎలా ప్రార్థన చేయాలంటే, ఎంతసేపు నీ గురించి, నీ వలయంలో ఉన్న వారి గురించి కాదు, కానీ అందరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ క్రమంలో మాను పెట్టు, అందరి గురించి ప్రార్థన చేయి. తర్వాత 12వ వచనంలో, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మేము, మాకు కదా. 13వ వచనంలో, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించము. మమ్మును కదా, ఎలాంటి పదాలు ఆయన ఉపయోగిస్తున్నాడు చూడండి. అందులో నేను, నాకు అనే స్వార్థం అక్కడ కనబడట్లేదు. ఆయన నేర్పించిన ప్రార్థనలో నాకు, నా ఆహారం నాకు ఇవ్వండి, ఎలాంటిది అనిపించట్లేదు. నా పాపాలను క్షమించండి, మా రుణాలను క్షమించండి, నా రుణం క్షమించండి అనట్లేదు. మా రుణములు, మా పాపములు. అంటే ఒక మాదిరికరమైన మంచి ప్రార్థనను యేసుక్రీస్తు వారు ఇక్కడ తన శిష్యులకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీ ప్రార్థనలో స్వార్థము ఎంత మాత్రమూ కూడా వినిపింపనీయకండి. మీ ప్రార్థన ఎల్లప్పుడూ కూడా మీ గురించి మాత్రమే కాదు, కానీ అందరి గురించి మీరు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైన ప్రార్థనగా అది ఎల్లప్పుడూ కూడా ఉంటుందనే వాస్తవాన్ని మనం గమనించగలగాలి. పౌలు గారు కూడా తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో ఏమని చెప్పాడు చెప్పండి? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం ఒకసారి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, మీరు ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మీరు మనుషుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఆ మనుషులలో నీ సొంత మనుషుల కొరకు నువ్వు ప్రార్థన చేయడం కాదు, కానీ లోకవ్యాప్తంగా ఉన్న మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారిలో రాజులు ఉన్నారు, పరిపాలకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వారందరి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. వారి కొరకు నువ్వు చేతులు చాచి యాచన చేయాలి. వారి యొక్క బాగోగుల కొరకు, వారి యొక్క న్యాయపరమైన పరిపాలన కొరకు నువ్వు దేవుని దగ్గర అడుక్కునే స్థితిలో ఉండాలి. ప్రభువా, మమ్మల్ని పరిపాలించే రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు ప్రభువా, వారు న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి ప్రభువా, న్యాయమును బట్టి ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వాలి ప్రభువా. అంతేగాని మనోడని, మన కులమోడని, మనకు ఓటేశాడని, మన పార్టీ వాడని ఎవరికి వారు చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఎవరు నిజమైన లబ్ధిదారులో వారికి న్యాయం జరగాలి ప్రభువా అని అధికారులకు మంచి తెలివిని, వివేచన, జ్ఞానము కలుగులాగిన మనం వారి కొరకు మనం ప్రార్థించాలి ప్రియులారా. ఆ క్రమంలో రాయబడిన మాటే మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి.
చూసారా, బైబిల్లో ఉన్న భక్తులు మీరు గమనించండి, వారు వ్యక్తిగత ప్రార్థనలు వారు చేసుకుంటున్నప్పటికీ కూడా వారి జీవితాల్లో అందరి కొరకు ప్రార్థన చేశారు. ఎందుకంటే వారి ప్రార్థనలో ఏమాత్రము కూడా స్వార్థము అనే పదాన్ని, ఆ గుణాన్ని మనము చూడలేము. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు సంఘానికి, ఈరోజు క్రైస్తవులకు అది అలవాటు అవ్వాలి. ఈరోజు సంఘానికి, ఈనాటి క్రైస్తవులకు అది అలవాటు అవ్వాలి. ఒకవేళ మనం కనుక అలా చేయకపోతే, ఎవరైతే బలహీనులు ఉన్నారో బలహీనుల కొరకు మనం ప్రార్థన చేయకపోతే, ఎవరైతే నిజముగా ప్రార్థన అవసరతను కోరి ఉన్నారో, ఎవరైతే నిజముగా వారికి ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో వారిని మనం గుర్తించి వారి కొరకు మనం ప్రార్థన చేయకపోతే, ఎదుటి వారిని మనం ప్రేమించకపోతే, ఎదుటి వారి యొక్క అక్కర్లలో మనము పాలు పంచుకొనకపోతే మనం చేసే ప్రార్థనలో స్వార్థపూరితమైన ప్రార్థనలు ప్రియులారా. అందుకే యెషయా గ్రంథములో దేవుడు మాట్లాడుతున్న మాటలు చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథములోని మొదటి అధ్యాయము ప్రియమైన దేవుని వారలారా, మనము 15వ వచనం నుండి చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం చూస్తే, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఏమంటాడు చెప్పండి దేవుడు ఇక్కడ? మీరు చేతులు చాపి ప్రార్థన చేసినా నా కళ్ళు కప్పుకుంటానే కానీ మీ ప్రార్థన వినను అంటున్నాడు. ఎందుకు చెప్పనా? మనుషులు ఎంతసేపు కూడా వారు తమ వ్యక్తిగతముగా వారు ప్రార్థన చేసుకుంటున్నారే కానీ ఇతరుల పట్ల ఏమాత్రము కూడా దయను చూపించడం లేదు, ఇతరుల పట్ల ఏమాత్రము కూడా కనికరాన్ని చూపించట్లేదు, ఇతరులకు ఏమాత్రము కూడా సహాయం చేసే చేతులు వారికి లేవు. ఎందుకంటే స్వార్థం ఎక్కువైపోయింది. ఇదిగో ఈ 10 రూపాయలు ఉన్నాయి, ఈ 10 రూపాయలు ఎంతసేపు నా కుటుంబం కొరకే కానీ ఈ 10 రూపాయలు ఒక 2 రూపాయలైనా ఇతరుల కొరకు ఖర్చు చేయాలన్న ఆలోచన మనుషుల్లోనికి రావడం లేదు. ప్రార్థన చేయడం అంటే కేవలం నోటితో ప్రార్థన చేయడం మాత్రమే కాదు, నీ క్రియారూపకమైన ప్రార్థన ఉండాలి. అక్కడ నీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఆ 10లో కనీసం ఒక 2 రూపాయలైనా ఇతరుల కొరకు నువ్వు ఖర్చు చేసే ఒక దయా గుణము నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ ఆ గుణం నువ్వు కలిగి లేకపోతే నువ్వు ప్రార్థన చేసుకుంటే నా కళ్ళు మూసుకుంటాను అన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే నా చెవులు మూసుకుంటాను అన్నాడు దేవుడు. నీ ప్రార్థన నేను వినను అంటున్నాడు. ఎందుకంటే కింద అంటున్నాడు 16వ వచనంలో, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మీరు అపవిత్రులుగా బ్రతుకుతున్నారు. తర్వాత, మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకునడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా ఆ దుష్క్రియలు మీరు వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చెయ్య నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. ఇవన్నీ చేస్తే కనుక ఎక్కడ 16వ వచనము 17వ వచనములో ఏవైతే ఉన్నాయో, మీ చేతులు రక్తముతో అంటబడి ఉన్నవి, వాటి మీరు శుద్ధి చేసుకోవాలి, మిమ్మల్ని మీరు కడుక్కోవాలి, మీ దుష్క్రియలు తొలగించుకోవాలి, కీడు చేయటం మానాలి, మేలు చేయడం నేర్చుకోవాలి, న్యాయాన్ని జాగ్రత్తగా విచారించాలి, హింసింపబడి వారిని విడిపించాలి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చాలి, విధవరాలి పక్షముగా మీరు నిలబడాలని. ఇవి గనక చేయకుండా మీరు ఎలాంటి గొప్ప గొప్ప ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు చేసినా మీరు ప్రార్థన చేసే సమయానికి నా ముఖాన్ని కప్పుకుంటున్నాడు దేవుడు. మీరు ప్రార్థన చేసే సమయానికి ఏమన్నా చెప్పండి, నా కన్నులను కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు. ఎందుకంటే మనుషుల్లో స్వార్థం ఎక్కువైపోయింది. ఎక్కడ విశ్వాసం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండాలి మనుషుల పట్ల. మనం ఏ దేవుని పట్ల నమ్మకాన్ని ఉంచామో ఆ దేవుడు మనకు నేర్పిస్తున్నది, మీ చుట్టూ ఉన్న వారిని మీరు స్వార్థాన్ని విడిచిపెట్టి మీరు అందరినీ ప్రేమించండి, న్యాయము చేయండి అయ్యా, న్యాయానుసారంగా ప్రవర్తించండి, తల్లిదండ్రులు లేని వారి పక్షం మీరు నిలబడండి, విధవరాలి పక్షం మీరు నిలబడండి అని వాక్యం చెబుతున్నది. ఒకవేళ మనము గనక ఎలాంటి స్థితిలో కనుక నిలబడలేకపోతే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. దానికి ఆధారము బైబిల్లో రాయబడిన ఆధారం ప్రియమైన దేవుని వారలారా. గమనించండి, మన ప్రార్థన ఎల్లప్పుడూ కూడా మన గురించి మనం చేసుకోవడం కాదు, ఎదుటి వారి కొరకు చేయాలి. ఎదుటి వారి కొరకు దేవుడు ప్రార్థన మాత్రమే చేయమనట్లేదు, కానీ ఎదుటి వారికి మీరు మేలు చేసే స్థితిలో ఉండాలి.
మీ చుట్టూ ఉన్న వారికి నీ వలన ఎంత సాధ్యమవుతుందో అంతవరకు నీవు మేలు చేసేదిగా ఉండాలి. మరొక మాట చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మనము 15వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు ఈ 15వ వచనాన్ని పౌలు గారు రాయించారనంటే, ఎందుకు ఈ 15వ వచనాన్ని పౌలు గారు లేదా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడనంటే, మనుషులలో స్తుతి బాగానే ఉన్నది, మనుషులలో ఆరాధన కూడా బాగానే చేస్తున్నారు. అంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత స్తుతులు బాగానే చెల్లిస్తున్నారు, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత స్తుతి బాగానే ఉన్నది, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆరాధన బాగానే ఉంది, దేవుని సన్నిధిలో ఉజ్జీవము బాగానే ఉంది. కానీ నువ్వు ఎంతసేపు స్తుతి, స్తోత్రము, ఉజ్జీవము, ఆరాధన అంతా బాగానే ఉంది, ఓకే. కాకపోతే ఆ స్తుతిలో, ఆ ఉజ్జీవములో ఒక భాగం ఏంటో తెలుసా అని మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్న వారులారా, మీకు ఎంతసేపు స్తుతియాగం అనే పదం వింటున్నారు కదా, అసలు నిజమైన స్తుతియాగం అంటే ఏంటో అని రాయబడిన మాటే ఈ 15వ వచనంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేసేదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలమును అర్పించదు. అంటే జిహ్వాఫలం అంటే నోటి ద్వారా మీరు స్తుతులు అర్పించాలి అని మాట్లాడి అక్కడతో ఆపేయకుండా తర్వాత అంటున్నాడు, ఉపకార ధర్మము చేయ మరచిపోకుడి. ఏమన్నాడు? ఎవరికి నిజముగా అర్హులు ఉన్నారో, ఎవరు నిజముగా అవసరతల్లో ఉన్నారో, ఒకవేళ మన దగ్గర ఏదైనా ఉంటే వారికి మనము ఉపకారము చేసే స్థితిలో ఉండాలి. ఏమీ లేదా, నీ దగ్గర 2 నాణేలే ఉన్నాయా, నీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఆ 2 నాణేలు వారికి అవసరమైతే వాళ్ళకి ఇవ్వు. తమిళంలో ఒక సామెత ఉంటుంది, అంటే బుక్స్ చదివి నేను చెప్తున్నాను. ఆ సామెత ఏంటంటే, నీ పిల్లలకు నువ్వు ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నిజముగా ఎవరైతే ఆకలి కొని ఉన్నారో వారికి ఆహారం పెట్టు, ఆటోమేటిక్గా నీ పిల్లలకు ఆహారం అదే దొరుకుతుంది. ఇది వాడుకలో ఉన్న సామెత అన్నమాట. నీ పిల్లల కొరకు నువ్వు ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, నిజముగా ఎవరైతే ఆకలి దప్పికలతో అలవటించిపోతున్నారో వారికి ఆహారం పెట్టు, నీ కుమారుడు పోషింపబడతాడు, నీ కుమార్తె పోషింపబడుతుందనే ఒక బలమైన ఒక సామెత వాడుకలో ఉన్నది నేటికి కూడా. ప్రియమైన దేవుని వల్ల బైబిల్ అదే చెబుతున్నది. నీ దగ్గర ఏది లేదు, 10 ఉన్నదా, ఆ 10 అక్కడ అవసరం అంటే అక్కడ ఇచ్చిరా. దేవుడు వారిని ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటాడు. చరిత్రలో బీద వెధవరాలు ఎందుకు బైబిల్ గ్రంథంలో రాయబడిందనంటే, ఆమె అదే చేసింది. అందరూ 100 రూపాయలు, 200, 1000 రూపాయలు వేసి వస్తుంటే ఆమె దగ్గర ఉన్న 2 నాణాలు వేసింది, 2 కాసులు వేసింది. ఎందుకు ఆ 2 కాసులు ప్రత్యేకమైనవి అంటే, ఉన్నదే 2 కాసులు, ఆ 2 కాసులు మినహాయిస్తే ఇక లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోవడానికి. ఆ ముసలి వారు అనే మాట ఏంటంటే, ఇదిగో నా దగ్గర ఇది ఉంది, కానుక తీసుకో అంటారు. వాళ్ళు ఇచ్చేది 100. ఆ 100 ఎక్కడి నుంచి వచ్చిందనంటే, కొడుకు ఇచ్చింది కాదు, కూతురు ఇచ్చింది కాదు, కోడలు ఇచ్చింది కాదు, అల్లుడిచ్చిన 100 కాదు. అది ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లో నుంచి సేవకులకి కానుకలు పెట్టే వృద్ధులు కూడా ఉన్నారంటే నమ్ముతారా? నిజమదే. కొంతమంది ఏమంటారు చెప్పినా, మీరు మరలా వచ్చినప్పుడు నా పెన్షన్లో నుంచి నేను ఎంతో కొంత కానుక దాచిపెడతా, నా కొరకు ప్రార్థన చేయండి అంటారు. అంటే మనం మరలా వెళ్తామా, వాళ్ళు ఇస్తామా, ఎవరైనా తర్వాత విషయం, కానీ వాళ్ళు చెప్పే ఒక ఆలోచన చూడండి, నాకు పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్లో నుంచి నీకు కానుక పెడతాను. ఏమీ లేని దానిలో నుంచి వారిస్తున్న ఆ 10 రూపాయలు అనేవి ఎంతో విలువైనవి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే అన్నీ కలిగి ఉన్న మనము, ఎంతో కొంత సంపాదించుకుంటున్న మనము మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా లేని వారికి మనము ఉపకార ద్రవ్యమును, ఉపకార ధర్మమును చేసే స్థితిలో ఉండాలి. అలా మనం ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మన జీవితాల్లో మన స్తుతియాగము, మన స్తోత్రము, మన కృతజ్ఞత, మన ఆరాధన సమస్తము కూడా దేవుని సన్నిధికి చేరతాయని బైబిల్ మనకు నేర్పిస్తున్న సత్యం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలా కనుక మనం చేయట్లేదు అనుకోండి,
వెరీ సింపుల్. దేవుడు ఏం చేస్తే చెప్పండి, మనం ప్రార్థన చేసే సమయానికి దేవుడు చెవులు మూసుకుంటాడు, దేవుడు కళ్ళు మూసుకుంటాడు. మన ప్రార్థన మనం అనుకుంటాం, అబ్బో ఎంత గంభీరంగా మనం ప్రార్థన చేసినా, ఎంత ఉజ్జీవంగా ప్రార్థన చేసినా, ఎంత భారము కలిగి ప్రార్థన చేసినా సరే, ఎదుటి వారి యొక్క అక్కరతలు కనుక మనం తీర్చలేకపోతే దేవుడు మన మొరను ఎంత మాత్రము కూడా ఆలకించడు. ఇది వాక్యం చెప్తున్న, బైబిల్ చెప్తున్న సత్యము. ఇది నిజం ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం అనుకుంటాం ఎల్లప్పుడూ కూడా మనకున్న సమస్యల గురించే ఆలోచిస్తూ ఉంటాం. అంటే మన గురించి మనమే జాలి పడుతూ ఉంటాం. అందరికంటే నాకే ఎక్కువ సమస్యలు ఉన్నాయండి కదా, అందరికంటే నాకే ఎక్కువ సమస్యలు ఉన్నాయండి, అందరికంటే నాకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అందరికంటే నాకే ఎక్కువ శ్రమలు ఉన్నాయండి, అందరూ బాగానే ఉన్నారులేండి. ఒకవేళ వాళ్ళకి శ్రమ ఉన్నా వాళ్ళకంటే నాకే ఎక్కువ శ్రమ అని ఎంతసేపు మన శ్రమల గురించే మాట్లాడతాము. కానీ ఒకసారి యోబు గారి శ్రమల గురించి ఆలోచించారా? చరిత్రలో యోబు గారి కంటే ఎక్కువ శ్రమ పడింది యేసుక్రీస్తు వారు. అంతకు మించి శ్రమ యోబు గారి కంటే ఇంతవరకు ఎక్కువ శ్రమను ఎవరూ అనుభవించలేదు. యోబు గారు కలిగి ఉన్నన్ని శ్రమలు ఎవ్వరూ కలిగి లేరు ప్రియమైన దేవుని వాళ్ళారా. కొన్ని సందర్భాలు అనిపిస్తుంది యేసుక్రీస్తు వారి కన్నా కూడా ఎక్కువ శ్రమలు యోబు గారే అనుభవించారేమో. ఎందుకంటే యోబు గారికి కుటుంబం ఉందిగా, బిడ్డలు చచ్చిపోయారు, కుమారులు కుమార్తెలు చచ్చిపోయారు, పొలం పోయింది, పనివారు పోయారు, అందరినీ కోల్పోయాడు. ఈ విషయంలో యేసుక్రీస్తు వారు కొంచెం బెటర్. యేసుక్రీస్తు వారి ప్రాణాలు పోయాయి, కానీ యోబు గారికి ప్రాణాలు పోలేదు. కానీ యేసుక్రీస్తు వారికి శరీరం అంతా దున్నబడింది, కానీ యోబు గారికి కూడా శరీరం అంతా కూడా కురుపుల చేత బాధను అనుభవించాడు. అంటే ప్రాణాలు పోయిన కారణాన్ని బట్టి మనం చూస్తే యోబు గారి కంటే యేసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమలే అత్యధికమైన శ్రమలవే. కానీ అలాంటి యోబు గారు తన యొక్క బ్యాడ్ సిచ్యువేషన్లో, హార్డ్ టైంలో, కఠినమైన సమయంలో అతడు చేసిన ప్రార్థన మనము గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అతడు తన గురించి తాను ప్రార్థన చేసుకోలేదు, కానీ తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశారు. ఎందుకంటే స్నేహితులు శాపానికి ఎదురెళ్తున్నారు, దేవుని యొక్క మాటలకు ఎదురెళ్తున్నారు, దేవుని యొక్క అడుగుజాడలకు ఎదురెళ్తున్నారు. అప్పుడు దేవుడు చెప్తాడు, యోబు నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయ, నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ యొక్క అవివేకమును బట్టి ప్రార్థన చేయి, వారికి మార్పు కలగాలని ప్రార్థన చేయమనగానే యోబు గారు ప్రార్థన చేస్తారు. చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథములోని 42వ అధ్యాయము ప్రియమైన దేవుని వాళ్ళారా 8వ వచనము చూద్దాం. 8వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం చూస్తే, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండానట్లు నేను అతని ప్రార్థన నేను అంగీకరిస్తానంటున్నాడు. మీరు గమనిస్తున్నారా? యోబు గారికే 1,00,000 సమస్యలు ఉన్నాయి. యోబు గారికే 1,00,000 సమస్యలు ఉన్నాయి. ఒకవేళ యోబు గారి ప్లేస్లో మనం ఉండి ఎవరైనా మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అంటే మనం ఎటకారంగా నవ్వుకోవాలి, నవ్వు రాకపోయినా నవ్వుకోవాలి. అర్థమవుతుందా? యోబు గారికి పరిస్థితులు ఎలా ఉంది? శరీరం అంతా కురుపులే ఉన్నాయి, వస్త్రాలు సరిగా లేవు, బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తులను కోల్పోయాడు, ఇంటిని కోల్పోయాడు, భార్య కూడా దూషిస్తుంది, చుట్టూ ఉన్న స్నేహితులు కూడా అపహాస్యం చేస్తున్నారు, దారిని పోయే చిన్న చిన్న పిల్లలు కూడా యోబు గారిని చూసి ఎగతాళి చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో యోబు ఎవరి కొరకైనా ప్రార్థన చేయగలడా? అర్థమవుతుందా? ఎందుకంటే ఒక అబ్బాయిలు మీరు ప్రార్థన చేయమన్నారు, కానీ దేవుడు నా ప్రార్థనే ఆలకిస్తే నా బ్రతికి ఇలా ఎందుకు ఉంటుందిరా అబ్బాయి? మనం ఆలోచన ఇలా ఉంటాయి. నా ప్రార్థనే దేవుడు ఆలకిస్తే నా బ్రతికి ఇలా ఎందుకు వస్తుంది? నా బ్రతికే చక్కగా లేదు, నేను మీకోసం ఏం ప్రార్థన చేస్తాము అనే డైలాగులు అక్కడ రావాలి. కానీ యోబు గారికి అలా రాలే. దేవుడు తన స్నేహితులు చెప్పాడు, మీరు వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళండి, అతడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. వీరు వచ్చారు, యోబుని అడిగారు, యోబు మా కొరకు ప్రార్థన చేయవా?
వాళ్ళు అవివేకంగా మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి మా కొరకు ప్రార్థన చేయగానే. యోబు వారి కొరకు ప్రార్థన చేశాడు. 10వ వచనంలో మీరు గమనిస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, అర్థమవుతుందా? యోబు జీవితమే బాలేదు, యోబు జీవితమే కష్టము, యోబు జీవితమే కష్టకాలము, యోబు జీవితమే శ్రమ, యోబు జీవితమే సమస్య. అసలు యోబే సమస్యగా మారిపోయాడు అక్కడ. అన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా యోబు గారు తన గురించి కాదు కానీ ఇతరుల గురించి, తన స్నేహితుల గురించి ప్రార్థన చేస్తే దేవుడు తన స్నేహితుల్ని అంగీకరించాడు. అదే సమయంలో యోబు అంతకు మునుపు ఎలాంటి పరిస్థితులు అయితే కలిగి ఉన్నాడో ఆ క్షేమస్థితిని మరలా పొందుకున్నాడు. ప్రేమన దేవుని వాళ్ళారా, అదే కదా 10వ వచనంలో, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఒకప్పుడు 2 కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడేమో. ఆ 2 కోట్ల ఆస్తిని యోబు గారు 4 కోట్లు చేసుకున్నాడు. ఎప్పుడో చెప్పనా? స్వార్థము లేకుండా ప్రార్థన చేసినప్పుడు, స్వార్థము లేకుండా పరిచర్య చేసినప్పుడు. మన జీవితాల్లో మనం ఎంతైతే మనం కలిగి ఉన్నామో ఒకవేళ అదే అవతల వారికి అవసరమైతే మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఇది బైబిల్ థియాలజీ, ఇది బైబిల్ జ్ఞానం. ఇది లోకం ఏం చెప్తుందనంటే నీ దగ్గరుంటే ఇయ్యి, లేకపోతే మానే. నీ దగ్గరుంటే ఇవ్వు, లేకపోతే మానే. నీకు ఎంతైతే అవసరమో అంత ఉంచుకో, ఒకవేళ మిగిలిన ఎక్స్ట్రా ఉంటే ఇవ్వు అని చెప్తుంది లోకము. కానీ దేవుడు చెబుతున్నాడు, నీకున్నదంతా ఒకసారి ఇచ్చి చూడు, నీకున్నదంతా ఇచ్చి చూడు ఒకసారి. దేవుడు నిన్ను ఎంత అత్యధికమైన స్థితిలో నేను ఉంచబోతున్నాడో నువ్వు జ్ఞాపకం చేసుకొని ఈ భక్తుల ద్వారా నేర్పిస్తున్న పాఠాలు ప్రియులారా. భక్తులు వారి జీవితాల్లో వారి కొరకు వారు చేసుకున్న ప్రార్థనలు చాలా తక్కువ. వారందరూ కూడా ఇతరుల కొరకు చేసిన ప్రార్థనే ఎక్కువ. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఈ లక్షణం మనకు కూడా రావాలి, ఈ గుణం మనకు కూడా రావాలి. ఎల్లప్పుడూ కూడా మనం మన గురించి మాత్రమే కాదు కానీ మనకు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనకు శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఇతరుల యొక్క బాగోగులు మనం చూసుకునేవారుగా ఉండాలి. తల్లిదండ్రులు లేని వారి పక్షమున మనం ఉండాలి, విధవరాళ్ల పక్షమున మనం ఉండాలి, బలహీనుల పక్షమున మనం ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో దేవునికి మనం అత్యంత ప్రీతికరమైన స్తుతియాగము చేసే భక్తులుగా మనం ఎంచబడతాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరొక మాట చూద్దాము. మనం చేసే ప్రార్థనలు ఎల్లప్పుడూ కూడా మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం కాదు కానీ ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. ఆ ఇతరుల్లో అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామండి. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? బైబిల్ ఏం చెప్పింది? రాజుల కొరకు చేయమంది. రైట్, రాజుల కొరకు చేసాము. బైబిల్ ఏం చెప్పింది? యాజకుల కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేయమంది. సేవకుల కొరకు ప్రార్థన చేసాము. బైబిల్ ఏం చెప్పింది? అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నది. అధికారుల కొరకు కూడా ప్రార్థన చేశాము. రైట్, అందరి కొరకు ఒక మాట చెప్పాలంటే, ప్రభా ఈ దేశంలో ఉన్న అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, అందరికీ రక్షణ దయచేయి ప్రభా. రైట్, అందరి కొరకు ప్రార్థన చేశాము. సంపూర్ణం అయిపోయింది మన ప్రార్థన. ఎవడైతే మనల్ని కొట్టాడో, ఎవడి చేతులతో మనం దెబ్బలు తిన్నామో ఆడి కొరకు కూడా ప్రార్థన చేయమంది బైబిల్లో. ఎవరైతే మనల్ని తిట్టారో, ఎవరైతే మనల్ని గాయపరిచారో, ఎవరైతే మనల్ని విరోధులు అనుకుంటున్నారో, ఎవరైతే మనల్ని దూషిస్తున్నారో, ఎవరైతే మనల్ని శత్రువులుగా భావిస్తున్నారో శత్రువుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. ఈ క్వాలిటీ ఉన్నవాడిలో అస్సలు స్వార్థం ఉండదండి. అర్థమవుతుందా? ఈ క్వాలిటీ కలిగి శత్రువుల కొరకు కూడా ఎవరైతే ప్రార్థన చేయగలరో వారే నిజమైన నిస్వార్థమైన క్రైస్తవులుగా ఎంచబడతారు. మన జీవితంలో ఎంతోమంది సేవకులు మనం చూస్తూ ఉన్నామో వారు గాయపరచబడుతున్నారు, వారు నిందించబడుతున్నారు, ఎంతోమంది అవమానపరచబడుతున్నారు. ఇప్పుడు మతోన్మాదుల కొరకు వారి నాశనం మనం కోరుకోవాలా? వారి నాశనాన్ని కోరుకోమని చెప్పలేదు బైబిల్. ప్రభువా వారిని దీవించండి ప్రభువా, వారిలో మార్పును కలగజేయండి ప్రభువా, వారు కూడా మీ నామమును ఎరగాలి ప్రభువా, వారు కూడా నరకానికి వెళ్ళిపోకుండా మీ సన్మార్గంలో నడిచి తప్పును తెలుసుకుని తప్పు ఒప్పుకుని సన్మార్గంలో నడుస్తూ పరలోక మార్గంలో వారు కూడా రావాలి ప్రభు అని శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. శత్రువుల కొరకు మనం ఎవరైతే ప్రార్థన చేయగలమో వారు నిస్వార్థమైన క్రైస్తవుల ప్రేమ దేవుని వాళ్ళారా.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము 44వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరు హింసింపబడుతున్నారో, ఎవరు హింసింపబడ్డారో, ఎవరు హింసించారో, హింసింపబడిన వ్యక్తి హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. హింసించిన పౌలు కొరకు హింసింపబడిన స్టెఫను ప్రార్థన చేశాడు. అందుకే సంఘము పౌలు అనే ఒక సేవకుడిని కలిగి ఉన్నది. ఒకవేళ స్టెఫను గారు కనుక పౌలు కొరకు ప్రార్థన చేసి ఉండకపోతే సంఘము ఒక బలమైన సేవకుడిని కోల్పోయి ఉండేదేమో. పౌలును మార్చింది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, కానీ వెనకల ఒక సేవకుడు చేసిన ప్రార్థన కూడా ఉన్నది. ఆ సేవకుడే స్టెఫను గారు అనే వాస్తవాన్ని మనం అంగీకరించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే మన జీవితాల్లో సంఘమును ఎవరైతే హింసిస్తున్నారో, హింసించుచున్న వారి యొక్క బాగు కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ పాపము, ఈ నేరము వారి మీద ఏమాత్రము కూడా మోపకము. ప్రభు చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని. ఎందరూ మనల్ని హింసిస్తున్నారో హింసించిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అది నిస్వార్థమైన ప్రార్థన. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ ప్రార్థనే అంగీకరించబడుతుంది. ఆ ప్రార్థనే దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. కొన్ని సందర్భాల్లో సంఘంలో కూడా ప్రార్థన చేయమంటే, పలానా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకొని చదువుతూ ఉంటారు. ఈ జ్ఞాపకం చేసుకున్నాడు ఒక మాట చెప్పడం కాదు. వారి యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క సమస్యని బట్టి, వారి యొక్క ఇబ్బందిని బట్టి మన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, బ్రతిమాలాలి. ఈరోజు ప్రార్థన కూడా షార్ట్ కట్ అయిపోయింది. ప్రభువా, ఆ బ్రదర్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, ఈ బ్రదర్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, జ్ఞాపకం చేసుకో. అదే దేవుడు మర్చిపోతాడేంటి? దేవుడు ఎవరిని మర్చిపోడు. వాళ్ళ గురించి ప్రార్థన చేసే అవకాశం నీకు ఇచ్చాడు. మనం చేయాల్సిన జ్ఞాపకం చేసుకోమని, దేవుని జ్ఞాపకం చేసుకోమని ఆ పనిలో దేవునికి అప్పచెప్పడం కాదు. వారి పక్షాన మనము విజ్ఞాపన చేయాలి, బ్రతిమాలాలి, వేడుకోవాలి. మనము చేతులు చాచి, ప్రభువా మీ కుమారుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు నాయన, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, మానసిక వేదనలో ఉన్నాడు, ఆత్మీయ బలహీనతల్లో ఉన్నాడు ప్రభువా అని ఆ వ్యక్తి కొరకు ప్రత్యేకంగా మనము ప్రార్థించేవారిగా ఉండాలి, వేడుకునేవారిగా ఉండాలి, విజ్ఞాపన చేయాలి, బ్రతిమాలాలి. భారము హృదయాంతరంగంలో నుంచి ఆ సమస్య మనకొస్తే మనం ఎంత భారము కలిగి ప్రార్థన చేస్తామో, ఆ సమస్య ఎదుటివారిలో ఉంటే ఆ ఎదుటివారి కొరకు కూడా అంతే భారము కలిగి ప్రార్థన చేయాలి. మన బిడ్డలు హాస్పిటల్లో మరణశయ్య మీద ఉంటే మనం ఎంత దుఃఖముతో ప్రార్థన చేస్తామో, ఎదుటివారి బిడ్డలు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే అలా మనం ప్రార్థన చేయాలి. మన పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తుంటే మన పిల్లల యొక్క ఎగ్జామ్స్ కొరకు మనం ఎలాగైతే ప్రార్థన చేసుకుంటామో, ప్రభువా ఈ సమయంలో ఎగ్జామ్ సీజన్ కాబట్టి పిల్లలందరూ కూడా బాగా ఎగ్జామ్ రాయాలి, వారికి మంచి జ్ఞాపక శక్తిని అని కేవలం మన కొరకు మాత్రమే కాదు కానీ అందరి కొరకు ప్రార్థన చేయాలి. మన ఈ కుటుంబంలో వివాహం ఉంటే ఆ వివాహము ఘనంగా జరిపించమని ఎలాగైతే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో, తమ బిడ్డలకు వివాహము చెయ్యలేని అందుకు కావలసిన ఆర్థిక వనరులు లేక ఎంతగానో వేదన పడుతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ప్రభువా వారిని జ్ఞాపకము చేసుకోవా అని, ప్రభువా వారికి కావలసిన వాటిని సమకూర్చవా అని వారి కొరకు మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, అర్థమవుతుందా? ప్రమాదంలో ఎవరైనా మనవారు గాయపరచబడితే కేవలం మనవారి గురించే ప్రార్థన చేయించడం కాదు కానీ, ప్రభువా ఇదే బస్సులో యాక్సిడెంట్ అయ్యి చాలామంది గాయపరచబడ్డారు, వారిని కూడా మీరు ముట్టండి నాయన, వారికి కూడా మీరు స్వస్థతను దయచేయండి నాయన. మనవారు హాస్పిటల్లో ఉంటే ఎంతగా మనం ప్రార్థన అవసరం కోరుతామో, హాస్పిటల్లో ఎందరో ఉన్నారు ప్రభువా, వారందరికీ మంచి ఆరోగ్యమును మనం రెగ్యులర్గా మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, అది నిస్వార్థమైన ప్రార్థన అంటే అది. మన వలయములో ఎవరైతే ఉన్నారో వారి గురించి మాత్రమే ప్రార్థన చేస్తే నువ్వు ఎక్కువ చేసింది ఏముంది? నీకేమి ఘనం అక్కడ? అన్ని జనులు కూడా అలా కోరుకుంటారు కదా, వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు అన్ని జనులు.
నువ్వు కూడా నీ వాళ్ళే బాగుండాలని ప్రార్థన చేస్తే అక్కడ ఏంటి గొప్పతనము? అది స్వార్థం అవుతుంది కదా. మరి నిస్వార్థం ఎలా అది వ్యాప్తి చెందుతుందంటే, ఎవరు బలహీనతలు ఉన్నా అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరు సమస్యల్లో ఉన్నా ఆ సమస్య మనదిగా భావించి మనం రెస్పాండ్ అవ్వాలి. నీకెందుకులే అంటే, ఒక సేవకునిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని కుమారుడిగా, ఒక విశ్వాసిగా అది మనకు అవసరం. దేవుడు మన మీద ఇచ్చిన ఒక చక్కటి బాధ్యత అది. ఊరుకోండి, మాకు మా గురించి ప్రార్థన చేసే తీరికే లేదు, ఎవరి గురించో మేము ఎక్కడ చేస్తాము. మారాలి. ఎవరో మారాలని సువార్త చెప్పడం కాదు, కానీ ముందు మనం మారాలి. మన గురించే మనకు ప్రార్థన చేసుకునే తీరిక లేకపోతే నీ భక్తి జీవితం ఇంకెందుకు చెప్పు. మన గురించి మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబం గురించి ప్రార్థన చేయాలి, మన చుట్టూ ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలి. అదే సమయంలో మిగిలిన అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన వారి కొరకు మనం ఎంత భారం కలిగి ప్రార్థన చేస్తున్నామో అందరి కొరకు కూడా అంతే భారం కలిగి ప్రార్థన చేయాలి. మన సేవకుడి కొరకు ఎలాగైతే భారం కలిగి ప్రార్థన చేస్తున్నామో మిగిలిన సేవకులందరి కొరకు ప్రార్థన చేయాలి. సంఘానికి నేను నేర్పున్నది అదే. నేను ఎప్పుడు నా గురించి మాత్రమే ప్రార్థన చేయమని ఎప్పుడు అడగలేదు. నేను సేవకులందరి కొరకు ప్రార్థన చేయండి. ఆయా ప్రాంతాల్లో నిస్వార్థంగా భారము కలిగి ఎందరు సేవకులు దైవజనులు సేవ చేస్తున్నారో వాళ్ళ సేవను దీవించమని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఈరోజు చేస్తున్న ప్రార్థన కాదు, ఇది ఈ సంఘం ప్రారంభించిన తొలి దినం నుంచి మనం చేస్తున్న ప్రార్థన రిక్వెస్ట్ అది. ఆ ప్రేయర్ రీజన్ చేయించకుండా ఏ రోజు కూడా ఆరాధన నేను ముగించలేదు. ప్రియమైన దేవుని వారలారా, గమనించండి, యేసుక్రీస్తు వారు నేర్పించిన చక్కటి ప్రార్థనదండి. ఒకరోజు యేసుక్రీస్తు వారికి ఆకలేస్తుంది. 40 దినాల ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత ఆయన ఆకలిగా ఉంటాడు. ఆకలిగా ఉండే వెంటనే సాతాను వస్తాడు. సాతాను వచ్చి, ఇదిగో రాయి, ఈ రాయి నువ్వు రొట్టెగా మార్చుకోమంటే, ప్రభువు తనకు ఆకలి అయినప్పుడు ఏమంటాడు చెప్పండి? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు మాట వలన జీవించను అంటాడు. మత్తయి సువార్త 4:2-4 వరకు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని మాట వలన. మీరు గమనించారో ప్రభు యొక్క యాటిట్యూడ్? మీరు గమనించారో లేదో? ప్రభువు తనకు ఆకలేసినప్పుడేమో, ప్రభువా ఇదిగో ఈ రాయి దీన్ని రొట్టెగా చేసే అనలేదు. ప్రభువా నాకు ఆకలి అవుతుంది, ఏదైనా ఆహారం పెట్టని ప్రభుని అడగలేదు. కానీ ఎప్పుడు అడిగాడు చెప్పండి? ఆహారం పెట్టమని. తన దగ్గరకు వాక్యం వినడానికి అనేకులు వస్తే శిష్యులు వస్తారు. ప్రభువా పొద్దున్నుంచి ఇప్పటి వరకు వాక్యం చెప్పావు, సాయంత్రం అయిపోయింది, ఇంతమందికి ఆహారం పెట్టడం మన వల్ల కాదు, వీళ్ళు ఆహారం కొనుక్కొని తినడానికి వీళ్ళని కొండ మీద నుంచి ఊరిలోకి పంపించే ప్రభువా అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమున్నాయంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, అయితే తీసుకురండి అన్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడు. ఆయన 5 రొట్టెలను చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించాడు. ప్రభు యొక్క మనస్తత్వం మనకు రావాలి. ప్రభు తనకు ఆకలైనప్పుడు తను ప్రార్థన చేసుకోలేదు. మత్తయి సువార్త 4:2-4 చదివితే అదే ప్రభువు ప్రజలకు ఎప్పుడైతే ఆకలైందో, ప్రభువా వీళ్ళకి ఆహారం పెట్టు, తండ్రి వీరికి ఆహారం కావాలని వాళ్ళ ఆకలి కొరకు ప్రార్థన చేశారు. అందుకే ఆయన యాజకులకే యాజకుడు, ప్రధాన యాజకుడు ఆయన. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఎందుకు శ్రేష్టమైన రక్షకుడుగా ఆయన నియమింపబడ్డాడనంటే ఊరికే కాదు, ఆ పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు అందుకే అవ్వలేదు. ఆయన యొక్క యాటిట్యూడ్, ఆయన యొక్క ఆలోచన విధానము ఎంతో పరిపూర్ణమైన ఆలోచన. అది చరిత్రలో ఎవరూ కలిగి లేని ఆలోచనది. అంత గొప్ప ఆలోచన యేసుక్రీస్తు వారిదే. తన గురించి తాను ఏ రోజు కూడా ప్రార్థన చేసుకోలేదు. ప్రభువా వీళ్ళు బాగుండాలి, ప్రభువా వీళ్ళు బాగుండాలి, ప్రభువా వీళ్ళు బాగుండాలి, ప్రభువా. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తు వారిని ఒకరోజు పట్టేసుకుంటారు అక్రమార్కులు వచ్చి. అప్పుడు పేతురు గారు కత్తి తీసి ఆ సైనికుని యొక్క చెవి నరికేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి చెప్పండి? పేతురు, నేను వేడుకుంటే దేవుడు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దూతలను పంపడనుకుంటున్నావా? నేను వేడుకుంటే తన దూతను దేవుడు పంపడనుకుంటున్నావా అన్నాడా? అన్నాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి లూకాసు వార్తలోనే, లూకాసు వార్తలోని 26వ అధ్యాయము, క్షమించండి, మత్తయి వార్తలోని 26వ అధ్యాయము 53వ వచనం చూద్దాం ప్రియులారా.
మత్తయి సువార్తలోని 26వ అధ్యాయము 53వ వచనం చూస్తే, ఈ సమయమున నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనని ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకున్నచున్నావా పేతురు? ఆ కత్తి లోపల పెట్ట ఫస్ట్. అర్థమవుతుందా? ఆయనను పట్టేసుకున్నప్పుడు పేతురు చెవి తాగనరిగితే పేతురు అన్నాడు, పేతురు నేను వేడుకుంటే దేవుడు 72,000 మంది దూతలను పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే పేతురుతో ప్రభు అంటున్న మాట, మరొక మాట చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయము 31 వచనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం చూస్తే అదే పేతురుతో మాట్లాడుతున్నాడు ప్రభు. లూకాసు వార్త 22:31 చూస్తే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనును కానీ, మిమ్మల్ని కోరుకున్నాడు సాతాను, మిమ్మల్ని గోధుమల వలె జల్లించడానికి సాతాను మిమ్మల్ని కోరుకొనును కానీ, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటినే. ప్రభువు తన గురించి తాను ప్రార్థన చేయలేదు, పేతురు గురించి ప్రార్థన చేశాడు. ప్రభువు తన ఆహారం గురించి ప్రార్థన చేయలేదు, మంద కొరకు ప్రార్థన చేశాడు. ప్రజల యొక్క ఆకలి కొరకు ప్రార్థన చేశాడు. యోబు తన గురించి తాను ప్రార్థన చేయలేదు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ క్రొత్త నిబంధన అపోస్తల యొక్క పరిచర్య చూడండి, వారి యొక్క అవసరతల కొరకు ఏ రోజు ప్రార్థన చేయలేదు, కానీ ప్రజల యొక్క అవసరతల కొరకు ప్రార్థన చేశారు. ప్రజల యొక్క జీవితాల కొరకు ప్రార్థన చేశారు. పౌలు గారు ఇల్లు లేక బ్రతికాడు. ప్రభా మాకు ఇల్లు ప్రభా. బ్రతికినంతకాలం రెంటింట్లో బ్రతికాడు పౌలు. వస్త్రహీనుడిగా, సరైన వస్త్రాలు ఉండేవి కాదు, తిండి ఉండేది కాదు, కప్పుకోవడానికి బెడ్షీట్లు ఉండేవి కాదు, నడపడానికి వాహనం కూడా ఉండేది కాదు. కానీ ఎవరు బలహీనతలో ఉన్నారో ఆ బలహీనతల కొరకు పౌలు గారు కష్టపడ్డారు. ఆయన అంటున్నాడు, ఉపకార ధర్మము చేయుట మరవద్దు. అది దేవునికి నిజమైన ఇష్టమైన స్తుతి యాగం. అది ఉపకారము చేయండి. ఇదిగో వేరే ప్రాంతంలో సువార్తను ప్రకటించవలసిన భారం ఉన్నది, ఆ ప్రాంతానికి వెళ్తున్నాను, దయచేసి మీరందరూ కలిసికట్టుగా నన్ను పంపించండి, అందుకు కావలసిన వాటిని సమకూర్చండి. మీరందరూ అది చేస్తే వేరే ప్రాంతంలో ఒక దేశంలోనికి వెళ్ళి ఒక దేశానికి మనం సువార్త ప్రకటించవచ్చు అనే సంఘాన్ని ఆయన పురుకొల్పాడు. వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి, వారి కొరకు మీరు నిలబడాలి, వారి కొరకు మీరు ధర్మము చేయాలి. మీరు చేయి కలిపితేనే అనేకులకు అక్కడ సువార్త ప్రకటింపబడుతుంది. ఎలాంటి బోధనలు బైబిల్లో జరిగాయి, ఈరోజు ఎలాంటి ఆత్మీయ స్థితిలో మనం ఉండగలుగుతున్నాం ప్రియులారా? ఎంతసేపు ప్రభువా నేనే అనుకుంటున్నాము, కానీ ఆ నేను అనే ఆ అహంకారము, నేను అనే ఆ గర్వము, నేను అనే ఆ స్వార్థమును విడిచిపెట్టి నిస్వార్థమైన భక్తులకు రావాలంటే ఎల్లప్పుడూ కూడా మనం మన కొరకు మాత్రమే కాదు, కానీ ఇతరుల కొరకు ఎక్కువగా ప్రార్థించేవారుగా ఉండాలి. యెషయా గ్రంథంలో చదివాం కదా, మన చుట్టూ ఎందరు బలహీనతలు ఉన్నారో బలహీనతలు కలిగిన వారిని, బలహీనులను మనము ఆదుకోవాలి. కీడు చేయటం మానాలి. బీద వెధవరాలి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అప్పుడే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఆ బీద వెధవరాల గురించి ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి. ఆ జీవగ్రంథంలో రాయబడాలంటే మనము స్వార్థమును విడిచి నిస్వార్థమైన ప్రార్థనలు మనము ఎల్లప్పుడూ కూడా చేయుచూ ఉండవలెను. ఎలా? యేసుక్రీస్తు వారి వలె. అప్పటికే 40 రోజులండి అలమటించిపోయాడు ఆయన. 40 రోజులు ఫాస్టింగ్ అంటే చెప్పండి. ఆయన ఫాస్టింగ్ అడవిలో చేయలేదు. అడవిలో అంటే వృక్షాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కొండ ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో చేశాడు. అక్కడ ఎక్కడ చూసినా రాళ్లే ఉంటాయి, రప్పలే ఉంటాయి, నీళ్ళు కూడా ఉండవు. ఎడారి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో కఠినమైన ఉపవాసం చేశాడు యేసుక్రీస్తు వారు. ఆ ఉపవాసం ముగించిన తర్వాత ఆకలేస్తుంది కదా, మనిషి స్వరూపములు ఉన్నాడు కదా, ఆయన మనిషి రూపము కదా, మానవుడు కదా. 40 రోజులు అయిపోయింది, అర్జెంటుగా చికెన్ బిర్యానీ వండుకుని తినాలి అనుకోలేదు ఆయన. అర్థమవుతుందా?
ఏం చేశాడు ఆయన? తన గురించి ప్రార్థన చేసుకోలేదు, తన కడుపు కొరకు చేయలేదు. కానీ ఒక్కరోజు రాత్రి తినొచ్చారు, లేదా పొద్దున్న టిఫిన్ చేసి ఉండొచ్చు, మధ్యాహ్నం వరకు భోజనం మిస్ అయిందంటే సాయంత్రం అవగానే ప్రభువా వీళ్ళని పంపించేద్దాము భోజనానికి అంటే, నో, మనమే పెడదామన్నాడు. ఎలా పెడతావు ప్రభు అంటే, ఇది ఇలా పెడతానన్నాడు. వాళ్ళు తిన్న తర్వాత 12 గంపల్లో మొక్కలను ఎత్తారు. వాళ్ళు రొట్టె మొక్కలను, చేప మొక్కలను. 5,000 మంది ఆహారమును పంచిపెట్టాడు. తర్వాత 4,000 మందికి ఆహారం పంచాడు. ఈ కార్యాలన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? ప్రియమైన దేవుని వారలారా, గమనించగలగాలి. మన పిల్లలు, మన కుటుంబము ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా ఉండాలంటే క్రైస్తవులుగా మనం ఎల్లప్పుడూ కూడా ఇరుగు పొరుగు వారి యొక్క బలహీనతల గురించి మనం ఆలోచించేవారుగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మన కడుపులో నుంచి కూడా తీసి వారికి పెడితే దేవుడు మన కడుపులను పోషిస్తాడు. అది దేవుని దగ్గర ఫార్ములా. అది దేవునిలో ఫార్ములా అలా ఉంటుంది. ఎవరు ఇలా నిస్వార్థంగా జీవిస్తారో వారి పట్ల దేవుడు తన కార్యాలను ఖచ్చితంగా చేస్తాడు. ఆ కార్యాలను నా జీవితంలో నేను ఎన్నోసార్లు దాన్ని ప్రాక్టికల్గా అనుభవించాను. ప్రియమైన దేవుని వల్ల మీరు కూడా అనుభవించే ఉంటారు. వ్యక్తిగత సాక్ష్యాలు చెప్పమంటే ఎన్నని చెప్పగలరు. ప్రియమైన దేవుని వాళ్ళ గమనించండి, మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఉపకార ధర్మము చేయాలి. అదే సమయంలో మన గురించి మనం కాదు, కానీ అందరి కొరకు మనము ప్రార్థించేవారుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనకిచ్చిన గొప్ప బాధ్యత, ధన్యత, మనము అందరి కొరకు ప్రార్థించాలి. వ్యక్తిగత ప్రార్థనలు కానీ, సంఘ ప్రార్థనలో కానీ, సమాజం గురించి, అందరి గురించి కూడా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థన నిస్వార్థమైన ప్రార్థన అవుతుంది. కాబట్టి జాగ్రత్త పడదాం. మన ప్రార్థనలో దేవునికి అనుకూలంగా మనం మార్చుకుందాం. ఈ సమయంలో